హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు మీ అందరి కోసం నాకు తెలిసిన ఒక చిన్న వీడియో వేస్తున్నా, చూడండి. 1 month బేబీస్ నుంచి వెళ్ళి 5 month బేబీ వరకు మసాజ్ ఎట్లా చేయాలో చూద్దాం. ఫస్ట్ బేసిక్గా ఒకటి చెప్పాలంటే, వాళ్ళ స్కిన్ అనేది చాలా సెన్సిటివ్ ఉంటుంది. సో కాబట్టి మనం వాళ్ళని బాగా రుద్ది ఇబ్బంది పెట్టి బాగా వాళ్ళు ఏడ్చేలాగా చేసి అంత బాగా రాసి మసాజ్ చేయని అవసరం లేదు. మనం మామూలుగా రోజు ఏ కొబ్బరి నూనె అయితే వాడతామో అది తీసుకొని మనం రోజు పెట్టుకుంటాం కదా కాటుక, ఆ కాటుక పోయేలాగా తీసేసుకొని ఫస్ట్ చిన్నగా కనుబొమ్మల మీద మసాజ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఎంత సెన్సిటివ్గా చేసుకుంటే అంత మంచిది. నేను వీడియోలో చూపిస్తున్నా కదా, చిన్నగా చేతులు చిన్నగానే వేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళ స్కిన్ అనేది చాలా సెన్సిటివ్ ఉంటుంది. మన చేతులు ఆ పని ఈ పనులు చేసి చాలా రఫ్గా ఉంటుంది. వాళ్ళకు ఇది వంకర ఉన్నది, ఇది వంకర అవుతుంది, అది వంకర అవుతుంది ఏదో అని మనం ఏదో మైండ్లో పెట్టుకొని అంతా రాస్తారు. అట్లా ఏం రాయనవసరం లేదు. మనం తీసుకున్న ఆయిల్ వాళ్ళకి స్కిన్కి మొత్తం అప్లై అయ్యేలాగా మంచిగా రుద్దుకొని స్నానం చేయించుకుంటే సరిపోతుంది. నిజం చెప్పాలంటే వాళ్ళ పళ్ళు ఎత్తుగా వస్తాయి, లేదంటే నుదురు పెద్దగా అవుతుంది, తల ఇట్లా దగ్గరకు కొట్టకపోతే పెద్దగా అవుతుంది, అట్లా ఇట్లా అని అన్ని అపోహలు పెట్టుకొని కాళ్ళు చక్కగా నడవరు, స్ట్రైట్గా నడవకుండా ఇట్లా కాళ్ళు వంకర్లాగా అయిపోతే అట్లా ఇట్లానే ఎన్నో అపోహలు పెట్టుకుంటారు. అవన్నీ ఏం కావండి. మనం ఎట్లా రాసినా కూడా వాళ్ళు బై బర్త్ ఎట్లయితే పుడతారో అట్లనే ఉంటారు. మనం ముక్కు ఇట్లా రాయడము, అట్లా రాయడం, ముక్కు కొచ్చగా ఇట్లా రావాలి అట్లా ఇట్లా అని అంటారు. కానీ అవన్నీ ఏం చేయొద్దు. మనం సెన్సిటివ్గానే రాయాలి పిల్లలకు. అట్లయితేనే వాళ్ళు మంచిగా ఏడవకుండా మంచిగా ఉంటారు. ఎట్ ది సేమ్ టైం వాళ్ళు మనం రాసినా రాయకపోయినా వాళ్ళు ఉండేలాగానే ఉంటారండి. మనం వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టి ఏదో ఇట్లా అవుతారో అట్లా అవుతారని ఎప్పుడు అనుకోకండి. పాజిటివ్ మెంటాలిటీతోనే ఉండండి. అంతే. నార్మల్గా ఆయిల్ రాసి స్నానం పోసుకుంటే సరిపోతుందండి. ఫుల్ బాడీ మొత్తం రుద్దుకోవాలి ఆయిల్. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా. అప్పటికే మనం ఎంత సెన్సిటివ్గా రాసినా వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. కాబట్టి పెద్ద వాళ్ళకి ఏదో రాయాలి ఏదో చేయాలి అని అంత మన మైండ్లో పెట్టుకొని చేయాల్సిన అవసరం లేదు. మాడకు మాత్రం రోజు తలకు మాత్రం రోజు పొద్దున సాయంత్రం ఆయిల్ పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత ఇట్లా బోర్లో పడుకోబెట్టి తలకు ఆయిల్ రాసుకొని బాడీ మొత్తం బ్యాక్ సైడ్ కూడా మొత్తం రాసుకోండి. ఇట్లా నార్మల్గా రాసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. లేదంటే వాళ్ళ బాడీ మొత్తం పెయిన్ ఉంటుంది, ఏడుస్తారు. స్నానం పోసినా కూడా ఏడుస్తారు వాళ్ళకంత రఫ్గా హ్యాండిల్ చేయకండి. వాళ్ళు ఎంత క్యూట్గా పుడతారు, పెద్ద అయినాక కూడా అంతే క్యూట్గా ఉంటారు. మనం రాసినా రాయకపోయినా అది మాత్రం మైండ్లో పెట్టుకోండి. మళ్ళీ అట్లనే చెవులలో ఆయిల్ వేయడం, ముక్కులో ఆయిల్ వేయడం అలాంటివన్నీ చేయకండి ఫ్రెండ్స్. అస్సలే చేయకండి. నార్మల్గా అట్లా రాసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. వాళ్ళు ఈ మాత్రం నిమ్మలంగా రాస్తేనే వాళ్ళు స్నానం పోయగానే పడుకుంటారు. అట్లా కాదని మనము ఏదో గట్టిగా రాసి వాళ్ళని ఏడిపించి ఏదో చేసి రాయకండి. మంచిగా మామూలుగా రాసి మనం బాడీకి అంతా పట్టేలాగా రాసి స్నానం చేపితే సరిపోతుంది ఫ్రెండ్స్. బాయ్.